ఈ జనాలందరూ దేనికోసం ఇంతగా వేచి చూస్తున్నారని అనుకుంటున్నారా? అన్ని కంట్రీస్ లాగా కాకుండా న్యూజిలాండ్లో క్రిస్మస్ అనేది సమ్మర్ సీజన్లో వస్తుంది. క్రిస్మస్ డేకి అందరూ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో మోస్ట్లీ స్పెండ్ చేస్తారు. మీకు బయట ఎవరూ కనిపించరు. కానీ క్రిస్మస్ ముందు ఈ క్రిస్మస్ పరేడ్స్ అనేది ప్రతి ఏరియాలో తప్పకుండా జరుగుతుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని ఏజెస్ వాళ్ళు ఇందులో పాల్గొంటారు. అండ్ రకరకాల వేషాలతో ఒక మల్టీ ఫెస్ట్ లాగా దీన్ని నడుపుతారు. మా పాప అయితే ఈ క్రిస్మస్ పరేడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా క్రిస్మస్ పరేడ్ లో పాల్గొనడం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. సైకిల్ ర్యాలీ, మోటార్ బైక్స్ ర్యాలీ, అలాగే కార్ ర్యాలీలో అన్ని రకరకాల వెహికల్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ దాకా చూసి మీ ఫేవరెట్ ఏంటి అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. అలాగే దీని పార్ట్ 2 ని మిస్ కాకుండా చూడండి. అండ్ ఫైనలీ మన అందరి ఫేవరెట్ శాంటా హెస్ అరైవ్డ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ టేల్స్ ఆఫ్ న్యూజిలాండ్.